సో మనం వాంట్స్ డోంట్ వాంట్స్, నాకేది కావాలి నాకేది అక్కర్లేదు, నాకేది ఇష్టమో ఏది అయిష్టము, నాకు ఇష్టమైంది నేను చేయాలి, నాకు అయిష్టమైంది నేను చేయకూడదు. అంటే నాకు అయిష్టం, ఇది అయిష్టం అంటే దానికి వ్యతిరేకమైంది నాకు ఇష్టము అని చెప్పని మనం మొన్న చూసాము. నిన్న చూసిన దాంట్లో ఎమోషన్స్ ఎవరి వాళ్ళకే ఉంటాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది చూసాము. మెయిన్గా ఏదైనా ఒకటి మనం సాధించాలి అంటే మన వాస్తవానికి ఉన్న పరిస్థితుల కంటే కూడా ఎక్కువ ఒక కారణం, బలమైన కారణం ఉన్నది ఏదైనా ఉంటే అది సాధించడానికి మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మన రోజువారీ కార్యక్రమాలు నడిచిపోతున్నంత వరకు ఏదో జీతం వచ్చి ఉద్యోగాలు చేసి జీతం వచ్చి నెలవారీ గడిచిపోతుంది అనుకోండి, దానికి మనం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. దానికంటే ఇంకొకటి రొటీన్లో కంటే ఏదైనా ఒకటి ఎక్స్ట్రా కావాలి అంటే దానికి ఒక బలమైన కారణము, ఏదైనా కోరికకి బలమైనది ఉండాలి. ఆ ఉన్నప్పుడు మనం దాన్ని సాధించడం కోసం ముందుకెళ్తాం. ఇది ఫస్ట్ 10 స్టెప్స్. ఈయన మనకి ఈ హౌ టు స్టార్ట్ అనే దానికి మనం ఎలా మొదలు పెట్టాలి, ఏదైనా స్టార్టింగ్ ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాంట్లో 10 స్టెప్స్ చెప్తున్నాడు. ఆయన సొంతంగా చేసి అనుభవించినవి మనం కావాలంటే మార్చుకోవచ్చు, ఇంకేమంటే కూడా రాసుకోవచ్చు, అది వేరే. బట్ ఇక్కడ 10 జనరల్గా అందరికీ అప్లై అయ్యేవి చెప్తున్నాడు ఆయన. అందులో ఫస్ట్ వచ్చి షుడ్ హ్యావ్ ఏ రీజన్ మోర్ దాన్ యువర్ రియాలిటీ. మీకు వాస్తవమైన పరిస్థితుల కంటే కూడా ఇంకా ముఖ్యమైన ఒకటి పొందాలి అంటే ఇంకా ముఖ్యమైన కారణం ఉండాలి. ఆ కారణం ఉన్నప్పుడే మనం దేనికైనా ప్రయత్నం చేయడానికి మనం మొదలు పెడతాం. దాంట్లో వాంట్స్ డోంట్ వాంట్స్ గురించి చెప్పిన తర్వాత, ఈ డోంట్ వాంట్స్ అంటే నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇది ఇష్టం లేదు, నాకేవి ఇష్టం, నేను ఫ్రీగా ఉండాలి, నేను పక్షిలాగా ఎగరాలి, నేను ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళాలి, నేను ఎక్కడంటే అక్కడ ఉండాలి, నా ఇల్లు నేను నాకు కావాల్సిన పద్ధతిలో రకరకాలుగా మనకి ఏది ఇష్టం అవన్నీ మనం పెట్టుకుంటాం. నా టైము నా లైఫ్ నా చేతిలో ఉండాలి ఇంకా అని చెప్పాను. ఇట్లా ఈయన దీంట్లో నాకు మీకు చాలా సులువైన సూత్రాలు సంపాదించడానికి చెప్పాలి నాకు ఉంది. కానీ నేను కూడా ఈ డబ్బు సంపాదించాలి, నేను బాగా ధనికుడుగా ఉండాలి, ధనవంతుడు అవ్వాలి అని చెప్పినటువంటి ప్రయత్నంలో నేను కూడా చాలాసార్లు డబ్బు పోగొట్టుకున్నాను. అట్లాగే చాలాసార్లు చాలా వెనక్కి మనం అడ్డంకులు వచ్చినాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళి సెట్ బ్యాక్ అనుకున్న దానికంటే మళ్ళీ వెనక్కి వెళ్ళటం, మళ్ళీ ముందుకు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ లోపల నాకు ఒక ముందుకెళ్ళటానికి ఇదేమైనా సరే నేను ఇది సాధించి తీరాలి అని నిలబడటానికి ఒక బలవత్తమైన కారణం ఏంటంటే, నేను ఈ డబ్బు బంధాల్లో నుంచి 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ డబ్బు సంపాదన, డబ్బు గురించి పాడు కష్టపడటం, వీటన్నిటి నుంచి నేను బయటకు వచ్చేయాలి. నేను సంపాదించి అక్కడ పెట్టేస్తే 40 ఏళ్ళు వచ్చేటప్పటికి నాకు ఈ డబ్బు దానంతటా అది సంపాదించడం మొదలెట్టాలి. అప్పుడు నేను ఇంకా సంపాదన గురించి ఎదురు చూడక్కర్లేదు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ 47 ఏళ్ళు వచ్చేటప్పటికి కానీ నాకు సాధ్యం కాల. అయినా ఇది ఈ 47 ఏళ్ళు వచ్చేటప్పుడు సాధ్యం అవటానికి రకరకాల అనుభవాలు ఈ ప్రయాణంలో ఆయనకి జరిగినాయి అన్నమాట. సో అందుకని ఇది డబ్బు సంపాదించడానికి మనము కారణాలు ఎత్తుక్కుంటాం, లేకపోతే దానికి ఒక బలవత్తమైన కారణం ఉంటుంది. ఇవన్నీ దీనికి చేసే ప్రయత్నాలన్నీ తేలిక అని చెప్పను, కష్టము అని చెప్పను. ప్రయత్నించి చూస్తే నాకు ఎనీథింగ్ లైఫ్ స్ట్రాంగ్ రీజన్ ఉన్నా లేకపోయినా జీవితంలో ఏదైనా కొంచెం కష్టం సాధించాలి అని కూర్చుంటే, కానీ సాధించాలి అనేటువంటి మనకు ఆ కోరిక బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ అడ్డు రావు మనం సాధించడానికి అని నిన్న ఆ ఫస్ట్ స్టెప్లో నిన్న క్లోజింగ్ పారాగ్రాఫ్ అది చేసాము. తర్వాత ఆయన దాంట్లో చెప్తూ, ఒకవేళ నీకు సాధించాలి, ఇది పొందాలి అనేటువంటి ఒక బలవత్తరమైన కోరిక బలీయంగా నీకు లేకపోతే ఈ పుస్తకం చదవటం ఇక ముందుకు అనవసరం. ఎందుకంటే నీకు సాధించాలనే కోరిక లేనప్పుడు నువ్వు ఇంకా నేర్చుకొని చేసేది ఏముంది? నీ
గానిగతి జీవితం ఏదైతే ఉందో పొద్దున్నే ఉద్యోగానికి పరిగెత్తడం, రాత్రికి రావటం, మళ్ళీ పొద్దున్నే పరిగెత్తడం, రాత్రి రావటం, నెలాఖరికి వచ్చేటప్పటికి అన్ని కటింగ్లు పోని ఎంత జీతం వచ్చింది చూసుకోవటం, దాంట్లోంచి బిల్స్ అన్ని పే చేయటం, మనం మిగిలింది ఉంటే ఏమైనా ఖర్చు పెట్టుకోవటం. ఈ పని చేయటానికి మనం ఈ పుస్తకం ఇంక ముందుకు చదవక్కర్లేదు. కాబట్టి ఆ బలమైన కోరిక ఉన్నప్పుడే మనం చదవాలి అనేది కారణం అనమాట. దీనికి రెండో స్టెప్లో డైలీ చాయిసెస్ అండ్ పవర్ ఆఫ్ చాయిస్. నీకు ఆప్షన్స్, నీ చాయిస్, నువ్వేం చేయాలనుకున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకున్నావు, నీ చాయిస్. నువ్వు ఏది చేయాలనుకున్నావు అనేది నీ చాయిస్ పెట్టుకుని నీ ప్రకారం నువ్వు చెయ్యి. అందులో చాయిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ పీపుల్ వాంట్ టు లివ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ. చాయిస్ అనేది ముఖ్యమైన కారణం ఒక ఫ్రీ కంట్రీలో, మనం అన్ని అవకాశాలు ఉన్న ఒక దేశంలో బతకడానికి మనకి ఒక రీజన్గా ఏంటంటే పీపుల్ వాంట్ ఈజ్ చాయిస్. నేను ఇక్కడ బతకాలి, నేను ఎక్కడైనా అక్కడైనా ఈ ఊర్లోనే ఈ స్టేట్లోనే ఈ కంట్రీలోనే నేను ఎక్కడికైనా వెళ్ళి బతకగలను, నేను ఫ్రీగా ఉండి వెళ్ళగలను, రాగలను అనేది. ఆ విధంగా అయినటువంటిది మనకి అవసరం. ఆ చాయిస్ మన చేతిలో ఉందన్నమాట. సో మన చేతిలో మన డబ్బు ఉన్నప్పుడు మన భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి అవకాశం కూడా మన చేతిలోనే ఉంటుంది. ఫైనాన్షియల్ మనకున్న రూపాయిని ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఖర్చు పెడతావు అనేది నీ ఇష్టం, నిన్నెవరు ఆపరు. ఆ నీ ఖర్చు పెట్టే అలవాటు ఏదైతే ఉందో అది నీ యొక్క మనస్తత్వాన్ని చెప్తుంది. రిచ్, పూర్ అండ్ మిడిల్. నువ్వు రిచ్గా ఉండదలుచుకున్నావా, పూర్గా ఉండదలుచుకున్నావా, మిడిల్ క్లాస్ మధ్యతరగతిలో ఉండదలుచుకున్నావా అనేది నీ ఇష్టం, నీ చాయిస్, నువ్వేది కోరుకుంటావు. నువ్వు ఖర్చు పెట్టే విధానం ఏదైతే ఉందో నీ చేతిలో ఉన్న డబ్బుని అది చెప్తుంది నువ్వేంటి అని చెప్పి. మన పేదవాళ్ళు, కొనలేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో సంతకెళ్ళి సంతలో వాళ్ళకి కావాల్సినవి తక్కువ రేట్లో కొనుక్కుంటారు. లేకపోతే టీ తాగాలనిపిస్తే రోడ్డు సైడ్న బండి దగ్గర ఎక్కడో టీ తాగుతారు. లేకపోతే వాళ్ళు ఫ్లాస్క్లో పోసుకొచ్చి అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తాగుతారు. అదే డబ్బున్నవాడు వాడికి ఎంత దాహమైనా ఎంత ఇదైనా, దాహం అయితే బాటిల్ కొనుక్కొని తాగుతాడు కానీ ట్యాప్ దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొని తాగు. తినాలి అనిపిస్తే ఏదో సరదాగా వెళ్ళి ఈట్ స్ట్రీట్లోకి వెళ్ళి ఏదో బండి మీద సరదాగా ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది తింటాం వేరు. కానీ నాకు తినాలనిపించినప్పుడు నేను సరైన స్థలం, నాకు సూట్ అయిన ప్లేస్ ఎత్తుక్కునే తింటా. ఎక్కడంటే అక్కడ తిన్ను, ఆకలేసినా కూడా. మేము తిరుపతి వెళ్తా ఉన్నాం అందరం. సరే 8:30 అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మధ్యలో ఎక్కడో రెస్టారెంట్ కనపడింది, చిన్న రోడ్డు పక్కన చిన్న ఇది ఒక 15-20 కుర్చీలు వేస్తున్నాయి, ఒక 5-6 కార్లు ఆగి ఉన్నాయి. సరే ఇన్ని బాగుంటుంది కదా అని చెప్పి దిగాం. దిగిన వెంటనే మా పెద్ద అమ్మాయిను మా ఆవిడ ఇద్దరు కలిసి, అబ్బాయి ఇక్కడ వాసన వస్తుంది, ఇక్కడ బాగాలేదు, వెళ్ళిపోదాం. అరే అందరూ తింటున్నారు కదమ్మా అంటే, నన్ను బాగాలేదు. ఓకే మళ్ళీ కారెక్కి ముందు ఏదైనా దొరికితే చూద్దామని. లోపల మా అల్లుడు ఈ గూగుల్లో దగ్గరలో ఏం మంచి హోటల్స్ ఉన్నాయో వెతకడం మొదలు పెడితే ఇంకో 30 కిలోమీటర్లు వెళ్తే మంచి హోటల్ ఏదో ఉంటుంది. 30 కిలోమీటర్లు అంటే 20 నిమిషాలు వెళ్ళిపోతామని చెప్పేసి అని మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయాం. అది కొంచెం డీసెంట్గా ఉంది ప్లేస్, హోటల్ అది. సో అక్కడ ఆగాం. పార్కింగ్ ఇదంతా బాగుంది, సెపరేట్ ప్లేస్, ఇట్స్ గుడ్ ప్లేస్ అనమాట. ఇంకా అక్కడ ఆగేసి అక్కడ తినేసాను. నాకు తినాలి, ఆకలేస్తుంది కాబట్టి నేను ఎక్కడైతే అక్కడ తినను. నాకు ఎక్కడ సూటబుల్గా ఉంటుందో అక్కడే తింటాను. సో మన హ్యాబిట్స్, మన స్పెండింగ్ హ్యాబిట్స్, మన ఖర్చు పెట్టే అలవాట్లు మన స్టేటస్ ఏంటి అనేది చెప్తాయి. అందుకని మనం దాన్ని, అంతేకాకుండా ఇంకొక పుస్తకంలో ఒక చోట రాస్తాడు, నువ్వు రోజు 4 టీ తాగే అలవాటు ఉంది, 4 టీలకి ఇవాళ రేట్లో 50 రూపాయలు 60 రూపాయలు, మంచి ఒక నార్మల్ దానికి వెళ్తే ఒక 30-40 రూపాయలు లేకుండా టీ అవ్వదు. అది 4 సార్లు అయితే 200 రూపాయలు అయింది. దీని బదులు ఒకసారి టీ తాగు,
5 స్టార్ హోటల్కి వెళ్తావు. 5 స్టార్ హోటల్కి వెళ్తా అయితే నీకు ఒక రకంగా నువ్వు ఒక రోజుకి వెళ్తే నిన్ను ఎవడు గుర్తించడు. 10 రోజులు వెళ్ళు, నేను అక్కడ రోజు ఒకే సీట్లో కూర్చోను. ఒక సర్వర్ రోజు అక్కడే ఉంటాడు, వాడే వస్తాడు ఆ సీట్కి ఆ టైంకి, వాడు నిన్ను గుర్తిస్తాడు. అట్లాగే నీలాగా బిజినెస్ మీటింగ్ కోసం వచ్చేవాళ్ళు ఆ హోటల్కి, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద హోటల్స్లో ప్రైవసీ ఎక్కువ ఉంటుంది, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు, మన టేబుల్ మనకి ఒక మూల ఎక్కడో కూర్చుంటే ఉండేది 10 మంది, అంతకంటే ఎక్కువ ఉంటారు ఆ హోటల్స్లో. అట్లా ఈ 10 మంది ఎవరి గొడవలో వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చో, నీకు ఎవడు 10 రోజులు అయిన తర్వాత 10 రోజులకో 12 రోజులకో 15 రోజులకో ఎవడో ఒకడు నేను చూసి రోజు వచ్చేవాడు, ఆయనకు వచ్చిన పలకరింపునవని అవుతాడు, ఈ రోజు వస్తున్నాడు అని చెప్పారు. అక్కడి నుంచి ఆలో చెప్పడం దగ్గర నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం, పరిచయాలు చేసుకోవటం, అక్కడి నుంచి మెల్లగా ఒక నెల అయ్యేటప్పటికి నీ వ్యాపారానికి పనికి వచ్చేవాడు, లేకపోతే వాడికి పనికి వచ్చేవాడు, నీకు మన రిలేషన్షిప్ కుదిరి అక్కడి నుంచి నెట్వర్కింగ్ మొదలై మన వ్యాపారం ఏదో భవిష్యత్తు మనకు నిర్మించుకోవడానికి ఏదో ఉపయోగపడుతుంది. అందుకని నీ హ్యాబిట్, నువ్వు ఖర్చు పెట్టి అలవాటు ఏదైతే ఉందో అది నువ్వేంటో చెప్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు బి, ఈయన చిన్నప్పుడే నేను ధనవంతుని అవ్వాలని కోరుకున్నాడు కాబట్టి, ఆ ఆస్తులు సంపాదించాలని కోరుకున్నాడు కాబట్టి, ఆస్తులు అంటే సంపాదించే ఆస్తుల్ని, ఊరికే పేరబెట్టే ఆస్తులు కాదు, లిస్టులో 1 2 3 4 కాదు, ప్రతి ఆస్తి నుంచి ఏదో ఒక ఆదాయం రావాలి, అట్లాంటి ఆస్తులు కావాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన కూడా ఇవన్నీ నేర్చుకుని సింపుల్గా ఈ మంచి ఆస్తులు సంపాదించడానికి ఏమేమి కావాలో అవన్నీ చేస్తూ నేర్చుకున్నాడు అనమాట. సో ఏదైనా కానీ ఒక షిప్ ఉంది అనుకోండి, మంచి నావికుడు కనుక లేకపోతే ఆ షిప్ని వాతావరణానికి అనుకూలంగా మార్చకపోతే ఆ షిప్ ఏమవుద్ది, పడవ అనుకోండి, మునిగిపోతుంది. అలాగే ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కూడా, ఎంత పెద్ద ధనికులైనా కూడా ఆ విధంగా కనుక చేయకపోతే, ఆ సరైన మార్గంలో నడిపేవాడు లేకపోతే ఆ ఎస్టేట్ని, బిజినెస్ ఎంపైర్ని సరిగ్గా నడపలేకపోతే అది ఎంత పెద్దదైనా కూడా కూలిపోతుంది. సో ఇక్కడ దాకా చూసాం మనం నిన్న, ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎవరు చదువుతున్నారు? సార్ నేను చదువునా? Most people choose not to be rich. For 90% of the population, being rich is too much of a hassle. So they invent saying that I am not interested in money. I will never be rich. I don't have to worry. I am still young. When I make some money, then I will think about my future. My husband wife handles the finances. The problem with those statements is that they rob the person who choose to think such thoughts of two things. One is time, which is your most precious asset. The అనిపిస్తుందండి. The second is learning. Having no money should not be an excuse to not learn, but that is a choice we all make daily. The choice of what we do with our time, our money, and what we put in our heads, that is the power of choice. All of us have choice. I just choose to be rich, and I make that choice every day. Invest first in education. ఈ పారాగ్రాఫ్ అయిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్. మోస్ట్ పీపుల్ చూజ్ నాట్ టు బి రిచ్. చాలామంది కోరిక ఉంటుంది కానీ, ధనవంతులు అవ్వాలి, డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు ఉండాలి అనే కోరిక అయితే ఉంటుంది, కానీ ఎవరు దాన్ని ఎన్నుకోరు, చాయిస్గా తీసుకోరు. డబ్బులు సంపాదించడం అనేది నా చాయిస్, సో నేను డబ్బులు సంపాదిస్తాను అనేది ఎవరు అనుకోరు, కానీ డబ్బులు కావాలని మాత్రం ఉంటుంది, కోరిక అయితే ఉంటుంది.
90% ఆఫ్ ది పాపులేషన్ ఏమనుకుంటారంటే ఈ డబ్బు సంపాదన అనేది చాలా కష్టమైన విషయం, చాలా ఇబ్బందులు, చాలా బాధలతో కూడుకున్నది. ఇదంతా మనకు అవసరమా? ఉద్యోగం చేసుకుంటున్నాము, రోజు పొద్దున్నే కూలికి వెళ్ళేసి వచ్చాము, అయిపోయింది. ఈ బుర్రతో పని చేయించి మనం డబ్బులు సంపాదించి ఇంత హ్యాజిల్స్, ఇంత కష్టాలు, ఇంత చికాకు, ఇంత అవసరాలు, ఇన్ని ఈ ఈ ఈ పొద్దున్నే ఈ తర్జన భర్జనలు ఇవన్నీ అవసరం మనకి అక్కర్లేదు అని చెప్పి ఈ నిర్ణయాన్ని, ఈ చాయిస్ ఏదైతే ఉందో, మనం డబ్బులు సంపాదించడం చాలా కష్టమైన విషయం అని చెప్పుకున్న చాయిస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నమ్మించుకోవడానికి, తమను తాము నమ్ముకోవటానికి కానీ అవతల నమ్మించడానికి కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో ఏం మాట్లాడతారు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అబ్బాయి, డబ్బు ఎందుకబ్బా, ఏం చేసుకుంటాం, నాకు సరిపోతుంది, వచ్చే సరిపోతుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు డబ్బు సంపాదించడం మీద అని కొంతమంది అంటారు. ఐ విల్ నెవర్ బి రీచ్, ఎంత కష్టపడ్డా మనం ఎప్పుడు ధనవంతులు అవ్వలేము, మనం ఇలాగే ఉంటాం. ఏదో 100 రూపాయలు, ఈ నెల 1000 రూపాయలు ఎక్కువ వచ్చింది కదా అంటే ఇంకో 2000 రూపాయలు ఖర్చు ఎక్కువ వచ్చింది, అనవసరం మనం దీని గురించి కష్టపడటం అని చెప్పి కొంతమంది అంటారు. ఇంకొంతమంది జస్ట్ 25, నాకు 25 ఏళ్ళు, 28 ఏళ్ళు ఇంతే కదా, ఇంకా చాలా వయసు ఉంది, ఇంకా అప్పుడు సంపాదించుకుందాం, ఇప్పుడు నన్ను ఎంజాయ్ చేయని ఉండదు దాంతో అనేది కొంతమంది. కొంతమంది నేను డబ్బు సంపాదించాక ఏం చేయాలి, నా భవిష్యత్తు గురించి ఆలోచించుకోవటం అని కొంతమంది. డబ్బు సంపాదించిన తర్వాత నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలి కదా, భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎంత డబ్బు కలిగి ఉండాలి అనేది కదగా మన ఆలోచన. అలా కాదు, నేను సంపాదించి మిగిల్చిన తర్వాత అప్పుడు నా భవిష్యత్తు గురించి నేను ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే చేతిలో పెట్టుకోవాలా, లేకపోతే కారు కొనుక్కోవాలా, ఏం చేయాలని అప్పుడు ఆలోచిస్తాను అని కొంతమంది. కొంతమంది ఇవన్నీ నాకు తెలియదండి, మా వారు చూసుకుంటారు, లేకపోతే మా ఆవిడ చూసుకుంటుంది, ఇదంతా ఆమె ఇష్టం, నాకేం సంబంధం లేదండి, నేనేం చూసుకోనండి అని కొంతమంది. ఈ విధంగా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చి మనకున్న చాయిస్ని మనం పోగొట్టుకుంటాం. ఇందులో మనం పోగొట్టుకునేది ఏంటంటే ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి చెప్పి తప్పించుకోవటం వలన ఒకటి టైం. టైం అనేది మనకు తెలుసు చాలా చాలా విలువైనది, ఈ టైం పోతే మళ్ళీ రాదు అనే విషయం మనకు తెలుసు. రెండోది లెర్నింగ్, నేర్చుకోవటం. ఇప్పుడు మనం ఇక్కడ అనుకుంది నేర్చుకోవటానికి కూర్చున్నాం మనం. సో ఈ నేర్చుకోవటం అనే దాన్ని మనం జీవితం అనేది ఆఖరి క్షణం వరకు, ఆఖరి శ్వాస వరకు మనం నేర్చుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి. ఇక్కడితో నాది చదువు అయిపోయింది అనుకుంటాం, కానీ చదువు అయిపోయింది ఓన్లీ అంతవరకే. అకాడమికల్గా నువ్వు ఇంజనీరింగ్ వరకు చదువుకోదలుచుకున్నావు, అయిపోయింది. కానీ ఇంకా నువ్వు చదవదలుచుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, దాని తర్వాత మాస్టర్స్ ఉంది, పిహెచ్డీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి పైన. నువ్వు యూ చూస్ టు స్టాప్ దేర్, నువ్వు అక్కడ దాకా అక్కడే ఉండాలి, నాకు ఇంతవరకు చాలు గ్రాడ్యుయేషన్ వరకు అని చెప్పి అనుకున్నావు కాబట్టి అక్కడ ఆగిపోయావు. అంతేగాని దాని అవతల లేదని అర్థం కాదు. సో లెర్నింగ్ ఈజ్ వన్, ఒకటి టైము, రెండు లెర్నింగ్. నేర్చుకోవటానికి ఏ విధమైన కష్టపడాలి. నేను నేర్చుకోవాలి కానీ నాకు ఉంది, కానీ నాకు దగ్గర డబ్బులు లేవు, అందుకని నేను నేర్చుకోవట్లేదు అని చెప్పకూడదు. సో మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ చాలామందికి పల్లెటూళ్ళలో అంటే కొంచెం రీజనబుల్లీ గుడ్ ప్లేస్, చుట్టూ చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి, ఆ మధ్యలో కొంచెం పెద్ద విలేజ్ ఉంటుంది, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ ఏమైనా ఉంటే అక్కడికే వస్తారు, డాక్టర్లు ఉంటారు, చుట్టూ ఉంటారు, అట్లాంటి పల్లెటూళ్ళు ఉంటాయి. నేను మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి చదువుకున్న ఆ ఊరు ఏంటంటే, తార్ రోడ్డు చూడాలంటే కనీసం 15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ ఊర్లో నుంచి తార్ రోడ్డు చూడాలంటే, ఆ ఉన్న ఊరు ఇంకొంచెం పెద్ద ఊరికి వెళ్ళాలంటే కాదు, తార్ రోడ్డు చూడాలంటే 15 కిలోమీటర్లు వెళ్ళాలి కనీసం. అట్లాంటి ఊళ్ళో చదువు. అక్కడ మాకు స్కూల్ ఉండేది, ఎలిమెంటరీ స్కూల్, తర్వాత హై స్కూల్ అన్నీ వచ్చినాయి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే పాపం చదువుకోవాలని కోరుకుండి చదివించలేని కుటుంబాలు చాలా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు, గవర్నమెంట్ ఏదో డబ్బులు ఇస్తా ఉంది, వాళ్ళు చదువుకుంటున్నారు, అది వేరే. కానీ ఆ రోజుల్లో ఇవన్నీ ఉండేవి కాదు. వారాల అబ్బాయిలని ఉండేవాళ్ళు. వాళ్ళు చదువుకోవటానికి స్కూల్కి వచ్చేస్తే ఇట్లా ఎవరో ఒకళ్ళు ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా చదువుకోవాలని, వాళ్ళ తండ్రి వచ్చి ఎవరో వచ్చి చెప్పి, మా వాడు చదువుకోవాలనుకుంటున్నాడు, నాకు చదివించే శక్తి లేదు, మీరు దగ్గర నుండి కొంచెం సాయం చేయండి అంటే ఊళ్ళో ఉన్నవాళ్ళు 10 మంది ఒక్కొక్క రోజు
ఒక్కొక్కళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్ళాలి. అమ్మ ఆదివారం కుదిరింది నాకు, సోమవారం కుదిరింది, మంగళవారం కుదిరిందమ్మా, బుధవారం ఖాళీగా ఉంది. మీరు మాకు బుధవారం నాడు నాకు మీరు అన్నం పెట్టిస్తే నాకు సంతోషం, నేను చదువుకుంటానమ్మా అని వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు. అడుక్కోవటం కాదు, అడిగేవాళ్ళు. వీళ్ళు కూడా పాపం ఊళ్ళల్లో ఇప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో కూడా వారానికి అట్లా 2, 3 ఒక వారం ఒక రోజు ఒక్కొక్కళ్ళు వచ్చేవాళ్ళు. అట్లా పిల్లలు వాళ్ళు చదువుకోవటానికి అంత కష్టపడేవాళ్ళు నేర్చుకోవటానికి. ఒకళ్ళు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, మేము మాకంటే తక్కువ తరగతి ఉంటేనేమో మా పుస్తకాలు ఇచ్చేవాళ్ళము, మాకంటే ఎక్కువ తరగతి ఉంటేనేమో వాళ్ళకు చెప్పి ఇప్పించేవాళ్ళు ఎవరో ఒకళ్ళు. అట్లా ఆ ఊళ్ళల్లో ఆ విధంగా ఉండేది. మరి ఇప్పుడు మీకు ఎంతమంది తెలుసు ఈ విషయం నాకు తెలీదు. బట్ వారాల అబ్బాయిలని ఉండేవాళ్ళు. ఆ వారాల అబ్బాయి అని వాళ్ళ పేర్లు కూడా ఉండే కదా పాపం, ఎంత దాయంగా ఉంటుంది. అబ్బాయి మా ఇంట్లో అంటే చెప్పేవాళ్ళు, అమ్మ మేము చెప్పేవాళ్ళం, అమ్మ అబ్బాయి రమేష్ ఏదో పేరు ఉంటే ఆ పేరు చెప్పేవాళ్ళం. చెప్తే కూర్చోబాబు అని చెప్పి ఎక్కడ పాపం వాళ్ళని హాల్లో, అంటే మరీ బయట పెట్టేవాళ్ళం కాదు, హాల్లో పాకిచ్చి పెట్టించి మంచినీళ్ళు అన్నీ పెట్టి అన్ని మర్యాదలతోనే. కాకపోతే వంటింట్లోకి మా డైనింగ్ హాల్లో వంటగదిలోకి తీసుకెళ్ళి భోజనం పెట్టి హాల్లో పెట్టేవాళ్ళం భోజనాన్ని. పల్లెటూరు కదా ఆ రోజుల్లో. మురళీమోహన్ గారిది సినిమా కూడా ఒకటి ఉంది, వారాల అబ్బాయినా? అవును. ఆ పేరు అదే కదా. మరి మాకు తెలిసిన ఫ్యాకల్టీలో ఒకసారి అలాగే చదువుకున్నాడంట. అతను చెప్పేవాడు, నేను ఇలా వారాలకి ఒక్కొక్కరి దగ్గర ఉండి చదువుకున్నానమ్మా అని. వాళ్ళకి జీవితం విలువ ఎంతో తెలుస్తుంది, చదువు విలువ తెలుస్తుంది, నేర్చుకోవటం విలువ తెలుస్తుంది. ప్రత్యక్ష సార్ మా ఊర్లో అంటే ఈయన అవగారింట్లో వెంకయ్య నాయుడు గారు ఆయన మా ఊర్లో వచ్చేమంటే వారాలు అబ్బాయిగా అక్కడ చదువుకున్నారు సార్, బుచ్చిరెడ్డిపాళెంలో. ఇప్పటికీ ఆయన నెల్లూరుకి వస్తే ఇట్లా ఇటు ముచ్చి నుంచి ఎవరిని కానీ వెళితే ఆయన అడుగుతారు అన్నమాట, ఆంజనేయ స్వామి గుడి నేను ఎప్పుడు పోయేది, అక్కడ పోయి దండం పెట్టుకున్నాను, నేను ఇంత వాడిని అయినాను. తర్వాత వచ్చి గిరిజా హాలు, సినిమా హాలు అక్కడ వెళ్ళేది ఉందా ఇప్పుడు హాలు అని చెప్పి అడుగుతారండి సార్. మర్చిపోలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఉండటానికి పునాది అదే. ఆయన చాలా గుర్తుగా చాలా వాళ్ళకి చాలా విలువిస్తారు సార్. నెల్లూరులో ఆయన సంస్థ కూడా ఉంది కదా సార్, పెద్దది. అవును. తర్వాత ఇంకొకరు వచ్చి అత్తిపల్లి వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది. వాళ్ళకి వాళ్ళ అక్కోళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెరిగినారన్నమాట. సో ఈయన వచ్చినప్పుడల్లా ఆమెకి ఏమంటే మా బంగారు గాజులు కానీ ఇంకేదో ఆయన తోసింది ఇస్తుంటారు అన్నమాట. అవును సార్. సో ఈ విధంగా లెర్నింగ్కి, నేర్చుకోవటానికి ఎన్నో రకాల కష్టాలు పడి వచ్చి నేర్చుకున్నారు చాలామంది. అందుకే మనం నేర్చుకోవటానికి వచ్చిన అవకాశాన్ని మనం వదిలేయకూడదు. అవకాశాలు అందరికీ రావు, వచ్చిన వాళ్ళం మనం ఉపయోగించుకోవాలి. అందుకని ఇక్కడ హ్యావింగ్ నో మనీ, నాకు డబ్బు లేదు, ఆ సందర్భంలో నాకు డబ్బు లేదు నేను నేర్చుకోవటానికి, నాకు డబ్బు ఉంటే నేను ఇంకా పెద్ద కాలేజ్ అనేది కారణం కానే కాదు. నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే మనం చాలా చూసాం పెద్దవాళ్ళ చరిత్రలో, కిటికీ దగ్గర కూర్చొని వరండాలో నిల్చుని క్లాసులో చెప్పేది విని నేర్చుకుని పైకి వచ్చిన వాళ్ళు మనం చాలామందిని చూసాం. పేర్లు అయితే నాకు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ చదువుకోవటానికి కాలేజీలకు వెళ్తే, స్కూల్కి వెళ్ళటానికి ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఆ విధంగా చేరి చదివించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనే ఉన్నా, ఎవరో దాకా అక్కర్లేదు. నాకు పీయూసీ అయిపోయిన తర్వాత నేను బీకామ్లో చేరాలని కాలేజీకి వెళ్తే, కేబిఎన్ కాలేజీకి అక్కడ 200 డొనేషన్ కట్టమన్నారు. మా మామయ్య నేను ఇద్దరం వెళ్ళాం. ఆ 200 సర్లేని కట్టేస్తానని చెప్పేసి వచ్చాడు మా మామయ్య. మా ఫాదర్ ఒప్పుకోలే, ఎందుకు కట్టాలి 200 అని. ఆయన డబ్బు దగ్గర డబ్బులు లేక కాదు, డబ్బు గట్టిగా ఉంటారు.
అందుకని మళ్ళీ విజయవాడ వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కమిటీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి, ఏమండి 200 కట్టి చదివిస్తాను మావాడు ఒప్పుకున్నాడు అంటే మీకు 200 కూడా ఇచ్చేసాడు, నాకు అంత శక్తి లేదు, నేను చదివించలేనని చెప్పి ఏదో చెప్పేసి ఆయన అంటే, అయ్యో అదెందుకండి, పర్వాలేదండి అని చెప్పి 200 తిరిగి ఇచ్చేశారు. ఇచ్చేసి మీ వాడి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదండి, చేర్పించండి, మీరు డొనేషన్ కట్టమైనా పర్వాలేదు అని చెప్పి చేర్చుకున్నారు నన్ను. డబ్బులు లేక కాదు, మా ఫాదర్ టెంపర్మెంట్ అది. ఓకే, అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ఆయన ఇబ్బందుల్లో ఆయనకున్న కొన్ని ప్రయారిటీస్లో ఒకదే. సో ఐ గాట్ లైక్ దట్. ఆయన పేరు పచ్చిపులుసు సత్యనారాయణ గారు ఏదో ఉంది, నాకు సీట్ ఇచ్చినాను. సో ఎక్కడైనా సరే నేర్చుకోవాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు నేర్చుకోవటం అనేది, ఇవాళ పొద్దున్న ఆయన గుర్తు చేసుకున్నాను, నాకు సీట్ ఇచ్చినాయని. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం చదువుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే డబ్బులు లేవు అనుకోవటం అనేది కారణం కానే కాదు. సో దట్ నేను మేక్ ఏ చాయిస్ ఎవ్రీడే. వీ ఆల్ మేక్ ఏ చాయిస్ ఎవ్రీడే. మనం ప్రతిరోజు ఇవాళ ఇచ్చేయాలి, ఇలా చేయాలి, ఏదో మనం అనుకుంటాం రోజు పొద్దున్నే. ది చాయిస్ వాట్ వీ డూ విత్ అవర్ టైమ్, అవర్ మనీ అండ్ వాట్ వీ పుట్ ఇన్ అవర్ హెడ్స్. అదేంటి, మన డబ్బుని ఈ డబ్బుతో ఇవాళ ఇలా చేయాలనుకోవచ్చు, లేకపోతే మన టైం ఇవాళ విధంగా గడపాలనుకోవచ్చు, లేకపోతే మన బుర్రలో మనం పెట్టే ఆలోచన ఇలా ఉండాలనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఎవ్రీడే, ప్రతిరోజు మనం కొన్ని చాయిసెస్ తీసుకుంటున్నాం, కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు. చాయిస్ అంటే నిర్ణయం అనుకోండి, కానీ కొన్ని నిర్ణయాలు మనకు తెలియకుండానే మనకున్న ఆప్షన్స్ మనం తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ చాయిస్. మనకి ఏది కావాలి అనేది మనం నిర్ణయించుకునేటువంటి అవకాశం, చాయిస్ మనకుంది. నువ్వు నిర్ణయించుకుంటావు, ఏది ఎన్నుకుంటావు అనేది నీ చేతులు. ఆల్ ఆఫ్ us హ్యావ్ ఏ చాయిస్, అందరికీ ఉంది. ఐ జస్ట్ చూస్ టు బి రిచ్. నేను సంపాదించాలి, ధనవంతులు అవ్వాలి అనుకుని నేను అనుకున్న ఆ చాయిస్ తీసుకున్నాను. అందుకని రోజు పొద్దున్నే నేను ఇప్పుడు లేవగానే నా చాయిస్, నేను అదే దాన్ని రోజు చెప్పుకుంటా, ఇవాళ నేను డబ్బు సంపాదించాలి, నేను ధనవంతులు అవ్వాలి అని చెప్పండి. సో మనకు తెలుసు పాజిటివ్ అఫర్మేషన్స్, ఇవన్నీ మనం చదువుకున్నాం దాని గురించి. సో ఈ విధంగా మనం ఏదైనా సరే మనకు కావాల్సిన దాన్ని, మన చాయిస్ని, మనకి ఏది కావాలనే దాన్ని మనం ఎన్నుకుని మనం చేసుకోవటంలో, మనం చూజ్ చేసుకోవటంలో ఉంటుంది అన్నమాట. అది నెక్స్ట్ కేస్. Invest first in education. In reality, the only real asset you have is your mind, the most powerful tool we have dominion over. Each of us has a choice of what we put in our brain once we are old enough. You can watch TV, read golf magazines, or go to ceramics class, or a class on financial planning. Your choice. Most people simply buy investments rather than first investing in learning about investing. ఇన్వెస్ట్ ఫస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. మీ డబ్బులు, మీరు సంపాదన ఏదైనా కానీ ముందు చదువు మీద మీరు పెట్టుబడి పెట్టండి, మదుపు చేయండి. చేసిన తర్వాత మిగిలినవి. చదువు లేని వాడు, ఏదో ఉంది సామెత ఏంటండి, చదువు లేనివాడు ఏదో సామెత ఉంది కదండి, చెప్పండి బాబు, కొంచెం హెల్ప్ చేయండి. పశువుతో సమానం. చదువు లేనివాడు వింత పశువు ఏదో ఉంది, కరెక్ట్గా. అది చదువు రానివాడు కానీ, చదువు లేనివాడు కానీ, చదువుకోవడానికి అవకాశం లేక చదువుకోని వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. వాళ్ళు కూడా చదువుకోవడానికి ఏం చేయొచ్చు అనేది కూడా మనం చూసాం. సో చదువు అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఫస్ట్ ఏదైనా సరే మనం చేసేది చదువు మీద మనం పెట్టుబడి పెట్టాలి. ఇన్ రియాలిటీ, నిజంగా మాట్లాడుకుంటే మనకు వాస్తవంలో ద ఓన్లీ రియల్ అసెట్ యూ హ్యావ్ ఈజ్ యువర్ మైండ్. నిజమైన ఆస్తి మనకున్నది మన బ్రెయిన్, మన మైండ్. ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ వీ హ్యావ్ డొమినియన్ ఓవర్. దీని మీది ఎంత శక్తివంతమైన పరికరం అంటే నువ్వు వాడుకోవటాన్ని బట్టి ఉంటుంది. దీని మీద నీకు సర్వ హక్కులు ఉన్నాయి.
నీ మైండ్ మీద నీకు ఉన్నాయి. నీకు దాని మీద నువ్వు దాన్ని సర్వస్వతంత్రంగా నువ్వు దాన్ని వాడుకోవచ్చు. నువ్వు ఎవరిని అడగక్కర్లేదు. నువ్వు ఎంతవరకు వాడుకుంటావు అనేది యువర్ చాయిస్. ఈచ్ ఆఫ్ us హ్యాస్ ద చాయిస్ ఆఫ్ వాట్ వీ పుట్ ఇన్ అవర్ బ్రెయిన్ వన్స్ వీఆర్ ఓల్డ్ ఎనఫ్. మనం ముసలాళ్ళం అయినప్పుడు ఎప్పుడో మనకి పొరలోకి ఏది కావాలంటే అది చేయొచ్చు. బట్ యూ కాంట్ డూ ఇట్ ఆన్ అదర్ టైం. అది ఆ టైంలో ఏంటి, యూ కెన్ వాచ్ టీవీ చూడొచ్చు, గోల్ఫ్ మ్యాగజైన్ చూడొచ్చు. గోల్ఫ్ ఆడలేం కాబట్టి మ్యాగజైన్ చూడొచ్చు, లేకపోతే సెరామిక్స్ క్లాస్, లేకపోతే ఫైనాన్షియల్ క్లాస్, ఇవన్నీ ఏది అక్కడికి వెళ్ళి చేయొచ్చు. ఇవన్నీ చేయాలి. యూ చూస్, నువ్వేం చేయదలుచుకున్నావు అనేది నువ్వు ఎన్నుకో. నువ్వు ఫైనాన్షియల్ ప్లానింగ్ క్లాస్కి వెళ్ళదలుచుకున్నావా, లేకపోతే సెరామిక్స్ క్లాస్కి వెళ్ళదలుచుకున్నావా, టీవీ చూస్తూ ఆ కాలం గడిపేదలుచుకున్నావా, లేకపోతే ఏదో మ్యాగజైన్ చదువుకుంటూ పనికొచ్చే పనికిరాని టైం గడిపేదలుచుకున్నావా అనేది నువ్వు చూజ్ చేసుకో, ఏం చేయదలుచుకున్నావు అనేది. మోస్ట్ పీపుల్ సింప్లీ బై ఇన్వెస్ట్మెంట్స్ రాదర్ దాన్ ఫస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ లెర్నింగ్ అబౌట్ ఇన్వెస్టింగ్. చాలామంది ఏదో ఒక షేర్ బాగుంది, పెరుగుతుంది, ఎవడో రాస్తాడు అక్కడ, ఈ షేర్లో డబ్బులు పెట్టండి, మల్టీ బ్యాగర్ షేర్ ఇన్ని రిటర్న్స్ ఇచ్చింది, 1000 times రిటర్న్ ఇచ్చింది, అది నేను రాయంగానే మనం దాని మీద ఇదైపోయి వెంటనే వెళ్ళి కొనేసుకుంటాం. యాక్చువల్గా మనకి దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఇన్వెస్టింగ్ చేయటం గురించి మనకు నాలెడ్జ్ లేదు, ఆ షేర్ గురించి మనకు నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. తెలియకుండానే ఎవరో రాసింది చూసి, ఎవరో చెప్పింది చూసి మనం చేసేస్తాం. కానీ అందుకనే మనం ఫస్ట్ నుంచి, మనకు మొదటి నుంచి పుస్తకం మొదలుపెట్టినప్పటి నుంచి ఒకటే చెప్తాను, లెర్న్ ఫైనాన్షియల్ ఇన్వెస్టింగ్, లెర్న్ ఫైనాన్షియల్ ఫైనాన్స్ గురించి మీరు నేర్చుకోండి. నేర్చుకున్నాక మీరు ఏం చేయాలో, ఎక్కడ పెట్టాలన్నా కానీ, ఏ విధంగా మదుపు చేయాలన్నా కానీ దాన్ని మీరు నేర్చుకోండి. నేర్చుకున్నాక ఆ ఫీల్డ్ని గురించి అప్పుడు దాంట్లో దిగండి అని మనకు మొదటి నుంచి కూడా ఈ బుక్లో చెప్తున్నారు. ఇప్పుడు చదువుకోవటం దీని గురించి వచ్చింది కాబట్టి, నిన్న నేను మీకు ఈనాడులో ఆర్టికల్ చదవమని చెప్పాను. ఎంతమంది చదివారు? ఇందాక 5 ఉన్నారు, ఇప్పుడు 16 మంది ఉన్నారు కాబట్టి అడుగు. ఎంతమంది చదివారు? నేను చదివాను సార్. అంటే సండే బుక్ కదా సార్. నేను అంటే ప్రతి సండే ఆ బుక్ కంప్లీట్ చేసేస్తాను. మీరు చదివారా అది చదివాను మనీ సార్. మ్యాజిక్ గురించి? చదివాను సార్. అది మనీ మ్యాజిక్ గురించి చదివారా లేదా నాకు అంతవరకు. దాంట్లోనే నేను ఆంజనేయ గారు చెప్తున్నారు, రామ్మోహన్ నాయుడు గురించి కూడా ఉంది, 2 ఒకే దాంట్లో ఉన్నాయి. ఇంకెవరు చదివారు? ఇంకెవరు చదివారు? ఎవరు చదవలేదా? సార్ నేను బుక్ చదవలేదు కానీ గ్రూప్ లో లింక్ పెట్టారు కదా సార్, అది చదివాను. లింక్లో చదివారు కదా, చదివాను సార్. ఎక్కడో ఒక చోట చదివితే చాలు, మరి బుక్లో నుంచే చదవాలనే లేదు. ఆ ఆర్టికల్ మనీ మ్యాజిక్ అనే దాన్ని చదివారా లేదా అంతవరకే. చదివాను సార్. ఇంకా 2, సావిత్రి గారు 3, నేను చదివాను సార్. ఎవరు? రమేష్ గారు చదివారు, వెరీ గుడ్. 4 అంటే మీరు క్లాస్ విన్నారనమాట, వీడియో వీడియో వింటున్నాను సార్. మరి మనుషులు లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, అందుకు మళ్ళీ వింటున్నాను. మాకు పర్వాలేదు, వింటుంటే చాలు మాకు. ఆ రోజు లోపల ఎప్పుడో ఒకసారి. ఈరోజు ఉన్నాను కాబట్టి చదివారంటే నేను వీడియో విన్నట్టు, లేకపోతే విన్నట్టు. ఇంకా మమతా గారు నిన్న మీరు రాలేదనుకుంటా. సుజాత గారు టైం ఉండదు. రహిత, మహాలక్ష్మి గారు, చెప్పండి. రమాదేవి గారు. రమాదేవి గారు చెప్పండి, మీరు చెప్తున్నారు. లేదు సార్, టచ్ అయింది అది. ఓటు రమాదేవి గారు. సార్ టచ్ అయింది సార్, అది టచ్ అయ్యి ఆన్ అయింది. అవునా? సరే, నిన్న బుక్ చదివారా? నిన్న వచ్చారు కదా మీరు.
బుక్ నాకు కనిపించలేదు సార్. లింక్ వచ్చింది కదా. లింక్ చూడలేదు సార్ నేను. అదే ఇందాక పారాగ్రాఫ్లో చెప్పింది, నాకు డబ్బు అంటే ఇష్టం. ఏ కారణాలు, నేను అది కాలేదు, ఇది కాలేదు, ఇలా చుట్టాలు వచ్చారు, ఇంకోటి అయింది, నాకు నెట్ లేదు. చెయ్యకపోవటానికి 1,00,000 కారణాలు చెప్పచ్చు. చదివాను అని చెప్పడానికి ఆ కారణం అక్కడ. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే చదివాను అని చెప్పాం అనుకోండి, ఏం చదివావు అని అడుగుతారు, ఎందుకు వచ్చిన గోలేదంతా. అసలు మీ దగ్గర అబద్ధం చెప్పి మేము ఆడుంటాం సార్. అది ఈ గోలంతా ఎందుకు మనకి. దొంగల్ని ఎమ్మటే పడతా ఉంటారు మీరు. దొంగల్ని ఎమ్మటే పట్టుకుంటారు. మేము అందుకని ధైర్యం చెయ్యం. మీకు అబద్ధం చెప్పడానికి మేము ధైర్యం అస్సలు చెయ్యం. అది కాదు, మీరు దొరికేటట్టుగా అబద్ధం చెప్తారు. నేనేం ఓకే, చదవండి వాళ్ళైనా ఒకసారి. రేపు అడుగుతా, అందరినీ అడుగుతా, క్వశ్చన్లు అన్నీ అడుగుతా తప్పకుండా సార్. ఇవాళ నిన్న లింక్ పెట్టారు గోవిందరాజులు గారు, బుక్ లేకపోతే లింక్లో చదవండి. ఇవాళ అయితే ఇప్పుడు వదిలేస్తున్నా, రేపు అందరిని అడుగుతా. మ్యాజిక్ గ్రూప్ లో వస్తుందా, ఇది ఇన్నర్ గ్రూప్ లో వస్తుందా సార్? ఇది మ్యాజిక్ లోనే పెట్టినట్టున్నారు. ఎందులో పెట్టారు దీన్ని? మ్యాజిక్ లోనే పెట్టినట్టున్నారు. ఒక్క నిమిషం చెప్తాను. మ్యాజిక్ గ్రూప్ లోనే ఉంది సార్. ఎవరు పెట్టారు సార్? నేమ్ ఎవరిది? ఈయన గోవిందరాజులు గారు పెట్టారు. గోవిందరాజు గారు. ఓకే సార్. చదవండి. మన పెద్దవాళ్ళు బోళ్ళంత కష్టపడి సంపాదించి నానా కష్టాలు పడి మనం చదివించారు. సో ఉపయోగించండి దాన్ని, చదువుకున్న దాన్ని. లేకపోతే వాళ్ళ కష్టం వృధా అయిపోద్ది, వాళ్ళు బాధపడతారు. మనీ మ్యాజిక్ ఆర్టికల్ కదా సార్? అవును, తెలుగులో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చదువుతాను సార్, నేను క్లాస్ మిస్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఆంజనేయ గారు, మనం కంటిన్యూ చేద్దాం. A friend of mine recently had her apartment burglarized. The thieves took her electronics and left all the books. And we all have that same choice. 90% of the population buys TV sets and only about 10% buy business books. So next, చెప్పండి సార్. So what to do? I do start it. ఇది కంప్లీట్ చేద్దాం, ఇది టైం పడుతుంది. ఏ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ హ్యాడ్ అన్ అపార్ట్మెంట్ బర్గ్లరైజ్. వాళ్ళ ఫ్రెండ్ ఒక అపార్ట్మెంట్లో దొంగతనం జరిగింది. బర్గ్లరైజ్ అంటే దొంగతనం. దొంగలు ఏం చేశారు, ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకెళ్లారు, పుస్తకాలు వదిలేశారు. మన అందరికీ కూడా అదే, మనం విలువైన వస్తువుల గురించి చూస్తాము, పుస్తకాలు తీసుకోము. అంటే పుస్తకాలు చదవము, కొనము. ఇప్పుడు మనం చర్చ అంతా దాని గురించి జరిగింది కదా. మనం టీవీ సెట్లు కొంటాము, కొత్త ఫోన్లు కొంటాము, లేకపోతే కొత్త గ్యాడ్గెట్స్ ఏమైనా వస్తే కొంటాము, ఇంటికి ప్రొటెక్షన్ కెమెరాలు కొంటాము, ఇవన్నీ సెన్సార్స్ ఉంటాయి, ఇవన్నీ రకరకాలవన్నీ కొంటాం. కానీ పుస్తకాలు కొనం. అందులో బిజినెస్ పుస్తకాలు అసలు పుస్తకాలు కొనే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇవాళ ఈ ఫోన్లు ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత చాలామంది పుస్తకాలు చదివేవాళ్ళు అలవాటు ఉన్నాడు ఎప్పుడు కూడా దీంట్లో చదివేస్తున్నారు, ఐప్యాడ్లోనో లేకపోతే దీంట్లోనో చదివేసుకుంటున్నారు. కానీ బట్ నిజంగా పుస్తకం చేతిలో పట్టుకొని చదివితే వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. ఈ ఫోన్లో ఐప్యాడ్లో పెట్టుకొని వచ్చేదానికంటే ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. చదివే అలవాటు ఉన్న పుస్తకాలు చదివితేనే బాగా అలవాటు. పుస్తకం చేతిలో పట్టుకొని చదివితే మనకి పొద్దున్నే చెప్తారు కదా, కరాగ్రే వస్తే లక్ష్మి, కర్మధ్య సరస్వతి అని చెప్తారు కదా. చెప్పుకుంటారు ఎవరైనా పొద్దున్న లేచేటప్పుడు? నేను చెప్తా సార్. ఇంకా చెప్పుకుంటాం సార్. కరమధ్య సరస్వతి అని చెప్తాం కదా సార్. మరి నిన్న పెట్టింది మళ్ళీ పెట్టరా, నాకు డిలేట్ అయిపోయింది సార్. ఎందుకు అయిపోయింది? నేను 1 డే పెట్టినాను, అన్ని గ్రూప్ లో ఎక్కువ వస్తున్నాయని అది డిలేట్ అయిపోతుంది. ఓకే. కర్మధ్య సరస్వతి అంటే బుక్ పట్టుకున్నప్పుడు ఈ విధంగా పుస్తకం చేతి మధ్యలోకి వస్తుంది.
మన చేయి బుక్ పట్టుకున్నప్పుడు ఎక్కడ పట్టుకుంటామండి? చేయి మధ్యలోనే వస్తుంది కదా. ఎవరు బుక్ పట్టుకోరా? అవును సార్ వస్తుంది. మరి చెప్పడానికి ఆలోచిస్తారు. కరమధ్యే సరస్వతి కరమండలే స్థితౌ గౌరీ. బుక్ మనం అందుకని కరమధ్యే సరస్వతి. ఆ బుక్ మనం మధ్యలో చేతి మధ్యలో ఉంటుంది అమ్మవారు పుస్తకం పట్టు. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు వేళ్ల మీద నుంచి పెడతాం. అందుకని కరాగ్రే వస్తే లక్ష్మి. డబ్బులు వేళ్ల మీద ఉంటాయి. అందుకని చివరిన ఏళ్ళ చివరిన అమ్మవారు లక్ష్మి అమ్మవారు చివరి. కరమూలే స్థితే గౌరీ ఆర్ కరమూలెత్వం గోవిందం. 2 రకాలు చెప్తారు. ఇక్కడ మూలం చేతికి మూలం ఇది. ఇక్కడ శక్తి అమ్మవారు. మన పని చేయాలన్నా ఏది చేయాలన్నా మనం ముందు ఉపయోగించేది ఈ పోర్షన్. అందుకనే ముగ్గురిని ఈ అరచేతులు చెప్పేది దానికి. డబ్బు, చదువు, శక్తి. గరికపాటి వారు చెప్పారు ఎప్పుడో ఒకసారి, నాది కాదు. శక్తి, ధైర్యము అన్ని కూడా అదే. అంటే అక్కడ అంటే మనం ఏం పట్టుబట్టినా నిలబడగలుగుతుంది. మన ఏళ్ళు అయితే మధ్యలో గాని ఇది వంగిపోతుంది, అదైతే గట్టిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి కూడా అంటారు సార్. ఎస్, ఇందాక మిమ్మల్ని పిలిచాను నేను, సావిత్రి గారు. అవునా సార్? నేను వంట రూమ్ లోకి వెళ్ళి ఉన్నాను. మీరు స్కూల్కి పాఠం చదివి రాకపోతే మీ కాలేజీలో మీరు ఏం చేస్తారు అడగటం? పిల్లలా? మీరు లెక్చరర్ ఎలాగో చదవరు, అది వేరే. అయ్యో సార్, అంత మాట అనొద్దు. మేము ప్రిపేర్ అయ్యి వెళ్తాం సార్. సార్ కొత్త చాప్టర్స్ స్టార్ట్ అయిపోయినాయి అంటే ఖచ్చితంగా అందరం ప్రిపేర్ అవ్వాల్సిందే సార్. ప్రిపేర్ అవ్వకుండా ఆ రోజు మనం లెసన్ పిల్లలు చెప్పినా కూడా చదువుకొని రాకపోతే ఏం అయి చేస్తారు? ఉండదు. పిల్లలు చదువుకొని రాకపోతే ఏం చేస్తారు? ముందు అడుగుతాము, వాళ్ళు జెన్యున్ కారణం చెప్పినారంటే ఇంకా మనం ఏం అనం సార్. సరే అమ్మా రేపు చదువుకొని రండి అమ్మా, మళ్ళీ ఒకసారి అడుగుతాను అంటాము. మనకు పిల్లలు కొంతమంది ఆకతాయి పిల్లలు తెలిసింటారు కదా, ఇంకా వాళ్ళని ఏం అనలేము. ఏదో కొద్దిసేపు అడుగుతాం, ఇలా చేస్తే ఎట్లా అని. జెన్యున్ పిల్లల్ని అయితే రేపు చదువుకొని రండి అమ్మా, ఖచ్చితంగా రేపు బెంచ్ మీద నిలబెట్టరా? అట్లా చెయ్యం సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ లో అవన్నీ ఉన్నాయి సార్, బెంచ్ మీద నిలబెట్టేది. మన మీద కంప్లైంట్లు ఇస్తారు. అయితే ఇందాక వీళ్ళు ఎవరో పుస్తకం చదువుకొని రాలేదంటే నేను ఏం పనిష్మెంట్ ఇస్తారు మిమ్మల్ని అడిగి, అది ఇద్దామని అడిగా. సార్ ఇప్పుడు స్కూల్స్ లో ఏం అనడానికి లేదు సార్ అసలు. మన మీద కంప్లైంట్లు వెళ్ళిపోతాయి. ఓకే, రైట్. సో మనం నేను చేసేటప్పుడు అయితే ఆ స్కూల్లో నువ్వు హోమ్ చెబితే పావుగంట క్లాస్ లో బయట నుంచే పెట్టేవారండి. చూసారా? ప్రైవేట్ స్కూల్స్ అలాగే ఉంటున్నాయి మేడం. గవర్నమెంట్ స్కూల్స్ అలా చేస్తే ఒప్పుకోవట్లేదండి. వెంటనే మీడియాకి ఇచ్చేస్తున్నారు. ఓకే, సరే, పీత కష్టాలు పీత. ఓకే, మనం అందరం కూడా చాలామంది ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఇదే విధంగా ఒక ఆయన ఇంట్లో దొంగతనం జరుగుతుంది. అది ఒక ప్యాక్ మొత్తం పెట్టి పోతుంది అనమాట. ఆ పెట్టిలో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి అనుకున్న పెట్టి తీసుకెళ్ళిపోతారు. దాంట్లో ఆయన రాసిన పుస్తకం ఉంటుంది. ఆయన రాసుకున్న రఫ్ నోట్ అంతా పెట్టిలో ఉంటుంది. ఈయన పుస్తకం పోయిందని ఈయన బాధపడుతూ ఉంటాడు. రాసిన కాగితాలన్నీ పోయినాయి అని చెప్పి ఈయన బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళేమో సొమ్ములన్నీ పోయినాయి అని వాళ్ళు బాధపడతారు. దాన్ని ఉంది మళ్ళీ రాసుకోవచ్చు కదా, నువ్వు మళ్ళీ దీనికి ఎంత బాధ ఎందుకని పైగా ఈయన అంటారు. సరే, నేనేం అనలేడు కాబట్టి బాధ భరించి అట్లాగే చాలా బాధపడుతూ ఉంటాను. ఒక 15 రోజులకి ఒక పార్సిల్ వస్తుంది. ఎవరైతే దొంగతనం చేశాడో అతను ఈ పుస్తకం చదువుతాడు, రాసిన దాన్ని చదివి ఈయన అడ్రస్కి ఆ పార్సిల్ పంపించి, అయ్యా నేను మీ పుస్తకం చదివాను, మీ పుస్తకం చదివిన తర్వాత నాకు చాలా మార్పు వచ్చింది, మీ పుస్తకం ఎంత విలువైందో నాకు తెలుసు, అందుకని మీ పుస్తకాన్ని మీకు పంపించేస్తున్నాను, నాకు అవకాశం ఉండి నేను సంపాదించుకున్నప్పుడు మీ సొమ్మును కూడా మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి ఆ వెనక్కి పంపించేస్తాను. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది బుక్స్. పుస్తకాలకు ఉన్న విలువ అది.
అందుకని మనం ఎప్పుడు కూడా నిన్న కూడా నేను చెప్తాను, చిన్న పీస్ ఆఫ్ పేపర్ ఇంత మొక్క కనిపింది, దాని మీద ఒక 4 అక్షరాలు ప్రింట్ చేసి ఉన్నాయి, చదవండి. ఏమున్నాయో చదవండి, ఇటు నలిపేసి పడేయకండి. ఇదివరకంటే పేపర్లలో సరుకులకి వెళ్తే పేపర్లో కట్టించేవాడు, ఇప్పుడు అది కూడా పోయి చచ్చింది. పేపర్ చదివే అవకాశం లేదు, ఇంట్లో తెప్పించిన పేపర్ టేబుల్ మీద పడి ఉంటుంది, మగాళ్ళు ఎవరో చదువుకుంటారు, వాళ్ళు అక్కడ పడేసిపోతారు. ఎక్కడ మనకు చదువుకునే అవకాశం చాలా తక్కువ ఉంది ఇప్పుడు. ఇదివరకు ఏంటంటే పొట్లాలు కట్టి వస్తే ఆ పేపర్లు ఉండే ఆ పేపర్లు చదివేవాళ్ళు. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ సీల్డ్ ప్యాక్ అయిపోయాయి. కనీసం పోనీ అదన్నా దాని మీద ఏముంది చదువుతామో అది చదవం. దాని మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటుంది, దాంట్లో ఏమేమి వాడారు పదార్థాలన్నీ రాసి ఉంటుంది, దాని ఈ షెల్ఫ్ లైఫ్ ఎంత అని ఉంటుంది, ప్రైస్ ఉంటుంది, దాని మీద ట్యాక్సెస్, ఎక్స్క్లూజివ్ ట్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి, అవి కూడా చదువు. ఎట్లండి చూస్తారా ఎవరన్నా ఇవన్నీ? కంపెనీ బ్రాండ్ ఏంటి, ఏ పేరుతో ఉంది, ఎవడు తయారు చేశాడు, అవి కూడా చూడం. ఉప్పు కావాలి, ఉప్పు తీసాం, అందులో వేసాం, బ్లాక్ మంచి అంతే. ఓకే, యా నెక్స్ట్ చదవండి. So what do? I go to seminars. I like it when they are at least 2 days long because I like to immerse myself in a subject. In 1973, I was watching this guy on TV who was advertising a 3-day seminar on how to buy real estate for nothing down. I spent $385 and that course has made me at least $2 million, if not more. But more importantly, it bought me life. I don't have to work for the rest of my life because of that one course. I go to at least 2 such courses every year. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం బుక్స్ కొనము, ఏం చేయము, అట్లీస్ట్ ఎక్కడో చోట నేర్చుకోవాలి కదా. అందుకని నేను ఏం చేసేవాడు, సెమినార్స్కి వెళ్ళేవాడు. ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి, 2 days, 1 day, 3 days, 1 week అట్లా అంతా ఉంటుంది. మన శ్రీలత గౌడ్ మేడం వెళ్తారు, ఆవిడకి ఎక్కడ ట్రైనింగ్ కలిపితే ఎంత డబ్బైనా సరే పెట్టేసి వెళ్ళిపోతారు. ప్రతి ట్రైనింగ్, ఇంపార్టెంట్ ట్రైనింగ్స్ అన్నీ, చాలా వరకు చాలా ట్రైనింగ్. ఇప్పుడు కూడా నిన్న లాస్ట్ వీక్ కూడా 4 రోజులు ఏదో ట్రైనింగ్ ఉందట, ఆ క్లాస్ చేస్తాం. సో ఇది మనం అట్లీస్ట్ నేను వెళ్ళే క్లాస్ సెమినార్లు కనీసం 2 రోజులు ఉండి ఎట్టుగా చూసుకుంటాడు. దానివల్ల ఏమవుద్ది, మొదటి రోజు మనం మెంటల్గా సెటిల్ అయ్యి ఆ టాపిక్కి, ఆ సబ్జెక్ట్కి మన మైండ్ ట్యూన్ చేసి వెళ్ళేటప్పటికి హాఫ్ డే అయిపోతుంది. మిగిలిన హాఫ్ డేలో ఈవినింగ్ వచ్చేటప్పటికి భోజనం చేసిన తర్వాత కొంచెం లైట్గా ఉంటుంది కోర్స్, అందుకని మిస్ అయిపోతుంది. అందుకని నేను ఏం చేస్తాడు, మినిమం 2 days ఉండే కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాం. మేము లీడర్షిప్ ట్రైనింగ్ క్లాస్ చేసినప్పుడు 2000లో 7 Sundays, 7 ఆదివారాలు, మిగిలిన వర్కింగ్ డేస్లో కుదరదు కాబట్టి ఆయన వారం కండక్ట్ చేసేవాడు, ఆదివారం. అట్లా 7 Sundays మేము దానికి వెళ్ళి ఏ కోర్స్ ఉన్నా మేము అట్లాగే, మాకు బ్యాంకులో ఉన్నప్పుడు మా ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నా కూడా 2 days, 3 days ఉంటాయి మినిమం. 1 day ఉంటే వెళ్ళను, వాళ్ళు పిలిచినప్పుడు రమ్మని చెప్పినా కూడా వెళ్ళను. 2 days, 3 days, ఎందుకంటే అంత దూరం వెళ్ళాలి, కరూరు దాకా వెళ్ళాలి ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, అంత ప్రయాణం వర్త్ కాదు, అందుకని చెప్పి వెళ్ళం. వాళ్ళు మమ్మల్ని పిలిచేటప్పుడు 2 days ఉంటేనే పిలుస్తారు సీనియర్స్ని, లేకపోతే పిలవరు అసలు. మినిమం అనమాట, ఒక 2 days సెమినార్ టైం ఉంటే దానికి వెళ్ళాం. 1973లో ఈయన ఒక టీవీ చూస్తూ ప్రోగ్రాంలో ఒక అడ్వర్టైజ్మెంట్, 3 రోజుల సెమినారు, రియల్ ఎస్టేట్లో ఎలా నువ్వు పెట్టుబడి పెట్టాలి, దాంట్లో ఎలా ఖర్చు లేకుండా, ₹1 పెట్టుబడి పెట్టకుండా నువ్వు రియల్ ఎస్టేట్లో ఎలా సంపాదించాలి అనే దాని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఆ ట్రైనింగ్ కాస్ట్ $385, $385 దానికి అయింది. ఆ కోర్సులోకి వెళ్ళి ఆ టెక్నిక్స్ నేర్చుకున్నందువల్ల ఆయన $2 million సంపాదించాడు, అంటే ₹20 లక్షల సంపాదించాడు. ఆ ట్రైనింగ్లో ఉన్న టెక్నిక్స్ నేర్చుకుని
కనీసం 2 లక్షలు 20 లక్షలు సంపాదించాడు. దానివల్ల ఏమైంది, ఈ జీవితంలో ఆయన మళ్ళీ పనిచేయాల్సిన అవసరం లేకపోయింది. అక్కడ $2 million ఈజ్ హ్యూజ్ మనీ. జీవితంలో మళ్ళీ పనిచేయాల్సిన అవసరం లేకపోయింది ఆయన. ఎందుకంటే ఈ $20 లక్షల ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు దాని మీద వచ్చే ఆదాయం ఈయన గడిచిపోయింది. ఇట్ మేడ్ ఈజ్ లైఫ్. ఆయన జీవితం నిలబడింది దానివల్ల. ఆ ఒక్క ఓన్ కోర్స్ వల్ల. అట్లాంటి కోర్సులు ఏమైనా ఉంటే ఈయన కనీసం ఇప్పుడు కూడా ఇంత సంపాదించిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసంలో 2 కోర్సులనే అటెండ్ అవుతుంది. అందుకని అంటే మనలో చాలామందికి అవసరం ఉండకపోవచ్చు, అవకాశం ఉండకపోవచ్చు, కానీ బిజినెస్లో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, మనం 10 మందిలో నేర్చుకోవటంలో ఉన్నవాళ్ళు, ఎన్ని చెప్పినా మనకి ఎన్ని తెలిసిన ఎన్ని చదివినా కూడా వాళ్ళు చదివే పుస్తకాలు, వాళ్ళు నేర్పేవి, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పోజరు వేరుగా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు కొన్ని ట్రైనింగ్స్ చేయాలి. మేము చేస్తుంటాం అప్పుడప్పుడు కొన్ని ట్రైనింగ్స్ చేయాలి. చేసినప్పుడే మనకి ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నిట్లో మనం మిస్ అవుతున్నాం, ఇంకా ఎంత ప్రపంచాన్ని మనం చూడొచ్చు అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళకి 6:25 అయింది. ఇక్కడ ఆపుతాం. రేపు చూద్దాం మిగిలింది. ఎవరన్నా షేరింగ్ దాని మీద? ఏం లేదా? రామ్మోహన్ గారు ఒక మెసేజ్ పెట్టారు. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సారీ, ఐ గాట్ కనెక్టెడ్ లేట్. నిన్న మీరు ఇవాళ ఏదో పొద్దున్న మెసేజ్ పెట్టినట్టు. అదే సార్, యాక్చువల్గా మనం ఒక 1 month 2 months నుంచి రెగ్యులర్ గా మన ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీద నేర్చుకుంటున్నాము. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గెటింగ్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన ఏదో ఆ పర్టికులర్ 1 hour లో 1/2 hour లో కొంచెం వింటున్నాము, దాని ఇంప్లిమెంటేషన్ మోడ్ లోకి తీసుకెళ్ళగలుగుతున్నామా లేదా, అట్లీస్ట్ అందరు కాకపోయినా కొంతమంది మనం తీసుకెళ్ళగము అనుకోండి కంప్లీట్ గా. ఇట్స్ మనం చదువుకునేందుకు కొంచెం సార్థకత ఉంటుందని నా ఉద్దేశం అనమాట అది. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ మోడ్ తీసుకెళ్ళాలని నాకు అనిపించింది అనమాట అది. ఇప్పుడు ఏంటంటే బుక్ రీడింగ్ ఈజ్ వన్ థింగ్, అదేదో చెప్తాడు దానికి కొంచెం అర్థమవుతుంది, ఆ టైంలో కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నా వాట్ నెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. దాని గురించి నాకు అనిపించింది అట్లీస్ట్ ఒక బుక్ ఇంకా 1 month అయిపోతుంది. ఈ 1 month లోపు ఎవ్రీ డే ఒక ఈ ఫైనాన్షియల్ లిటరసీ గురించి మై ఫోకస్ ఏంటంటే, ఎందుకు మనం ఈ నాలెడ్జ్ పెంచుకోవాలి, మన ఫైనాన్షియల్ మీద, పర్సనల్ ఫైనాన్సెస్ మీద ఎందుకు నాలెడ్జ్ పెంచుకోవాలి, ఆ నాలెడ్జ్ని పెంచుకోవడంతో పాటు మన ఇంప్లిమెంటేషన్ మోడ్ లోకి ఎలా వెళ్ళాలి అనేది ఒక చిన్న ఫ్లైయర్స్ లాగా తయారు చేసి పెడదామని అనిపించింది ఈవినింగ్ అలాగా. ఓకే డైలీ ఒక ఫ్లైయర్, ఇవన్నీ మనం చదువుకునేవి వస్తాయి. ఈ బుక్ లో చదువుకున్న కంప్లీట్ గా అవే వాటి రిలేటెడ్ అనమాట. ఇట్ ఇస్ నాట్ బియాండ్ దట్ ఎనీ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ ఎనీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. బుక్ లో ఏదైతే చెప్తున్నారో వాటి గురించే చెప్దామని అనిపించింది. ఓకే, ఎందుకు ఇనిషియేట్ చేయకూడదు అని చెప్పేసి రాత్రి మెసేజ్ అందుకని చెప్తే అందరికి అర్థం అవుతుందని చెప్పి నేను శ్రీధర్ బాబు గారు వెంటనే రెస్పాండ్ ఇచ్చారు. పర్సనల్ మెసేజ్లు పెట్టారులేండి, గుడ్ ఇనిషియేటివ్ అండి అని చెప్పేసి అది పెట్టారనమాట. అది సేమ్ లేదు, మనం చదువుకున్నవి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ విజువలైజేషన్, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్ అన్నమాట. ఆయన ఎప్పటి నుంచి ఇస్తున్నారు? ఇవాళ నుంచి అనుకున్నాను. అట్లీస్ట్ ఇవాళ నుంచి ఒకటి, ఇవాళ నుంచి కానీ మ్యాక్సిమం ఇవాళ నుంచి, లేకపోతే రేపటి నుంచి ఆయన బుక్ మీద, మనం ఇప్పుడు చదివిన బుక్ మీద కొన్ని అబ్జర్వేషన్స్, లేకపోతే క్వశ్చన్స్, లేకపోతే మనకి ఎంత తెలిసిందనే దాని మీద ఆయన కొన్ని స్టేట్మెంట్లో లేకపోతే క్వశ్చన్లు వేస్తారు. సో నేను చూడలేదండి, నాకు ఇది అయిపోయిందండి, అది అయిపోయిందండి అనకుండా ట్రై చేయండి. ఈ ఫస్ట్ 1 month నేను పెట్టే ఫ్లైయర్స్ మీద ఫోకస్ పెట్టండి. అది ఎన్నో మీరు బోల్డ్ అంటే వాట్సాప్ మెసేజ్ చదువుతారు, పోస్టింగ్స్ చదువుతారు, ఫార్వర్డ్ చేస్తారు, ఎన్నో చేస్తూ ఉంటారు. మనకు పనికొచ్చేది ఇది కాబట్టి కనీసం ట్రై చేయండి. అందరికీ
యూ కెన్ ఆల్ గ్రో, మనం అందరం పెరగడానికి అవకాశం ఉంటుంది, పెరగవచ్చు. ఓకే, సో రికార్డింగ్ ఆపేస్తున్నా. ఇవాళ ఒక పాయింట్ సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్ చెప్పండి ఆంజనేయ గారు. సారీ, అంటే దొంగ ఎట్లయితే ఇంట్లోకి వచ్చి టీవీ సెట్స్ తనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకెళ్లి బుక్స్ ఎట్లయితే పక్కకు పడేస్తాడు అనేది బాగా నచ్చింది. యా, అంటే మనం కూడా అదే చేస్తాం కాబట్టి. బుక్స్ అంటే అంత అట్లా అలాంటి వాల్యుబుల్ బుక్స్ మాత్రం వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఈవెన్ మేము కూడా మా ఇంట్లో అన్ని ఇక్కడ తాళం వేసి పెట్టేటప్పుడు అవన్నీ జాగ్రత్త దాచిపెట్టి బుక్స్ మాత్రం ఎదురుగా పెడతాము. ఇంకా కావాలంటే అసలు నిజంగా చెప్పాలంటే మేము బుక్స్ లోనే దాచి పెడతాదన్న ఇంపార్టెంట్. నాకు అది బాగా నచ్చింది. మా ఆవిడ కూడా ఏదైనా నాకు ఇచ్చినప్పుడు ఇది ఎక్కడైనా పెట్టా అంటే బుక్స్ వెనకాల పెట్టేస్తా. ఓకే, అది ఎవరు ముట్టుకోరు, గ్యారంటీ. ఇప్పుడు ఈ రికార్డ్ విన్న వాళ్ళు ఏమైనా దొంగలు బుక్స్ వెనకాల కూడా పెడతారు ఇప్పుడు. నిజంగా అది చాలా, అంటే ఎంత బుక్ అనే ఆథర్ ఎంత రియలిస్టిక్ గా ఉన్నాడో అని చెప్పడానికి. అది వాల్యుబుల్ థింగ్స్ అన్ని నా బుక్స్ లో ఉంటాయి. మా ఆడికి చెప్తా, ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఏమైనా డబ్బులన్నా కావాలంటే బుక్స్ వెతుక్కో అంట. ప్లస్ ఇంకొకటి $385 పెట్టి $2 million సంపాదించాడు. కేవలం ఏంటంటే లెర్నింగ్, నేర్చుకోవడం ద్వారా. అండ్ ఇన్వెస్టింగ్ ఆన్ లెర్నింగ్, వాట్ ఇన్వెస్టింగ్ అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఫస్ట్ నేర్చుకుని దాని మీద ఇన్వెస్ట్ చెయ్యి అనే పాయింట్ బాగా నచ్చింది. అంటే ఇంకా నాకు నేర్చుకోవడం మీద ఇంకా వాల్యూస్ పెంచుకున్నాడు. నేర్చుకోవాలి, ఫస్ట్ నేర్చుకోవాలి, ఏం చేయాలన్నా ఫస్ట్ నేర్చుకోవాలి. దిస్ వాట్ ఇవాళ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి ఇంకా నేర్చుకునే దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ అనేది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది నేర్చుకోవడం మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ మనం ఏదైనా ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నామో అది చేయాలి. దిస్ ఈస్ వాల్యూ ఆఫ్ అవర్ టుడేస్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? దొంగతనం ఇప్పుడు చెప్పారు కదా, అన్ని చెప్పినట్లు దొంగతనం చేసే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది. అయ్యో, అది పెద్ద కళ అండి, అది అది ఆషామాషి కాదు వ్యవహారం. అది ఈ మధ్యకాలంలో ఒక వాట్సాప్ ఫార్వర్డ్స్ లో చూసాను నేను. ఒక పోలీస్ స్టేషన్ లో ఒక 4 దొంగలు పట్టుకొని వస్తారనమాట. పోలీస్ స్టేషన్ పెట్టి ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏటీఎం ని దొంగిలిద్దాం అని చెప్పేసి పోయి మొత్తం ఆ రోజు రాత్రంతా కష్టపడి 4 కలిసి ఒక వెహికల్ ని తీసుకుని వచ్చి ఆ ఏటీఎం వెహికల్ అంతా తీసుకుని వెళ్ళి ఏటీఎం మెషిన్ నే మొత్తం లేపేస్తారనమాట ఏటీఎం సెంటర్ లో నుంచి. సో ఫైనల్ గా దొంగలు చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే దొంగలు పోలీసులు అంతా పట్టుకొని చేసిన తర్వాత అది ఏటీఎం మెషిన్ కాదు, పాస్బుక్ ప్రింటింగ్ మెషిన్ అని. సో మినిమం ఆ దొంగతనం చేసే వాళ్ళు కూడా మినిమం నాలెడ్జ్ అంటూ ఉండాలి. అదే పాస్బుక్ మెషిన్, పాస్బుక్ ప్రింటింగ్ మెషిన్ చేస్తున్నానా లేకపోతే ఏటీఎం మెషిన్ చేస్తున్నాను అనేది. సో ఆ మధ్యకాలంలో ఫార్వర్డ్ మెసేజ్ లో చూస్తే సో దొంగతనం చేయడానికి కూడా చాలా ప్లానింగ్ ఉండాలి, చాలా అవసరం ఉంటుంది. దాంట్లో నాలెడ్జ్ ఉండాలి, నేను చేస్తుంది ఏంటనేది, ఏం చేయబోతున్నాము, ఏముంటుంది అక్కడ అనేది కూడా తెలుసుకోవాలండి. Okay, thank you very much. Thank you for this day.